జరిగిన సంగతి చెబుతాను నేను. చెప్పండి. పాండవులు వీటికి వచ్చారు. జమ్ము చెట్టు కింద ఉండరు, ఇది జమ్ము చెట్టు కింద ఉండరు. జమ్ము చెట్టు కింద ఉండి ఈడ తానాలు చేయటం, జమ్ము చెట్టు కింద ఉండి మర్రి కింద పండటం. మర్రి కింద పండి ఇక రోజులు గడుతుంటే ఇక బాణాలు ఈడ చెట్టుకు తగిలిచ్చారు. బాణాలు చెట్టుకు తగిలిచ్చి బారుగా కొండపెల్లి పోయారు. మొదగాలి గంధసిరి నుంచి బాణాపురం ఆడ ఇద్దరు దొరక్క ఈడికొచ్చారు. ఈడికొచ్చి కొండపల్లి ఇల్లటరాజు గది కాడికి పోయారు. కొండపల్లి ఇల్లటరాజు గది కాడికి పోయారు. అంటే వాళ్ళకి అనుకూలమైన ప్రదేశం బాణాపురం దొరికింది. నీళ్ళకి కానీ ఉండటానికి కానీ ఇది ఆయుధాలు దాచిపెట్టుకోవడానికి కానీ బాణాపురం అనుకూలంగా దొరికింది. శివలింగాన్ని అలా వదిలేశారు. ఎందుకంటే మరి గ్రామ పెద్దలు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మరి ప్రభుత్వానికి మీరు ఏమన్నా పెట్టారా? ఏం గట్లే. సరే, మా తరపున ప్రభుత్వానికి ఈ బాణాపురంలో ఉన్నటువంటి మన పాండవుల నివాస కేంద్రం కాబట్టి, ఇది చరిత్రలోకి ఎక్కింది కాబట్టి దీనికి అభివృద్ధి అయ్యే విధంగా మేము ప్రభుత్వం వాళ్ళకి తెలియపరుస్తాం. ఎందుకంటే ఇక్కడ కూడా జమ్మి చెట్టు కూడా ఉంది. ఒక పొలం గాలికి పడదు, ఒక పొలం ఉంది. అది అప్పుడుదే చెట్టు. మరి సన్నగా ఉన్నది ఏంటండి? పొల పడదుగా ఈ చెట్టు కొట్టి అది ఊరలే. ఇప్పుడైతే 2 పొలాల మీద పెట్టారు. 2 పొలాలు నీడ కూడా పంచుకుంది. పొలం ఎడుగుతుంది.